శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సప్తమస్థాన రవి మంచివాడు కాదు, అదొక్కటి చిన్న ఇబ్బంది. తరచూ మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ. ఇంట్లో ఎందుకంటే బాబు బోర్ కొడుతుంది, సరదాగా మన జ్ఞాన సంపద పెంచుకుందాము, తెలివితేటలు పెంచుకుందాము, న్యూస్ గ్యాదరింగ్ చేద్దాము, తెలివిగా ఉండడము, ఎక్కడ మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చక్కగా గ్రహించే శక్తి, గ్రహణ శక్తి ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, అమోఘంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్గా సౌండ్గా ఉంటారు. అంటే మీకు ప్రాబ్లమ్స్, ధన విషయంలో ప్రాబ్లమ్స్ రానే రావు. అంటే మీ జాతక ప్రకారం ఉంటుంది. మీరు ధనం ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప ఎదురు వాళ్ళకి తీసుకునే స్థితిలో మీరు ఉండరు. అంటే ఫైనాన్షియల్ స్టేటస్ నిండుగా బాగుంటుంది అర్థం. అంతేకాకుండా చక్కటి చదువు వస్తుందండి. ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా చూపిస్తుంటారు మీరు. సెకండ్ హౌస్ బాగుంది కదండి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా చక్కటి ఫుడ్ దొరుకుతుందండి. అలాగే సంగీతము, సాహిత్యము, పాటల గాయకులు అంటారు సరే, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ముఖవర్చస్సు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కంఠధ్వని మారిమోగిపోతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. అంతేకాకుండా రైతులకి ఈ వారం 15 రోజులు కూడా చాలా అద్భుతమైన కాలం చెప్పచ్చు. చాలా మంచి రోజులు రైతులకి. అలాగే మీ తల్లిగారికి మదర్ ప్రేమ చాలా బాగుంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా ఎక్కువే. సంగీతంలో కూడా మీరు అసలే బ్యూటీ, మీరు మేటీ అనిపించుకుంటారనమాట. మేటీ అంటే గొప్ప సంగీత సాధకురాలు అని ఇలా చెప్పుకోవచ్చు. అలాగే సంగీతం అంటే బాగా ఇష్టపడతారు. బంగారాభరణాలు, మీ గృహాన్ని నీట్గా అలంకరించుకోవడంలో మీరు ముందంజలో ఉంటారండి. అద్భుతం, చాలా బాగుంటుంది. స్నేహానికి విలువ ఇస్తుంటారు. మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరము సాగుతూనే ఉంటుంది చదువు. అలాగే సంగీత విద్య కూడా అంతే, నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. అద్భుతం అండి. అలాగే రైతులకు కూడా చక్కటి సంతోషంగా ఉండడానికి అవకాశాలు వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. 6వ భావంలో శుక్రుడు తప్పండి. 6వ భావంలో బుధ శుక్ర రాహులు, శని రాహుల్ కాంబినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ. అలాగే 6వ భావం బాగుందంటే శత్రు భయం కానీ, శత్రువు వలన అపవాదులు కానీ, శత్రువుల వలన భయంకరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యం దిట్టగా రబస్ట్ హెల్త్ అంటారు సరే, అలాగా మీరు తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీ జాతక ప్రకారం చూసుకోవాలి. కొంతమందికి హాస్పిటలైజేషన్ అవుతారు ఉంటాయి. సో రాహు 6వ భావం అంటే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని సందర్భాల్లో శుక్రరాహుల కాంబినేషన్ ఉంది. సరే అది పక్క పెడదాం. అది పక్క పెడితే 6వ భావంలో మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి చెప్తున్నాను, అవకాశాలు దేంట్లో ఉన్నాయి అంటే ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం కానీ బాగుంది. మంత్రి పదవులు, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు అంటారు, వాళ్ళకి అవకాశం ఉంది. ప్రజాదరణ, ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటారు. సప్తమ స్థానంలో రవి నడుచుసారా, కరెక్టా కాదండి. సప్తమ స్థానంలో రవి జనరల్గా ఏమంటారంటే స్త్రీ ద్వేషి, అంటే స్త్రీలు అంటే ఇష్టం ఉండదు అన్నట్టుగా ఉంటారనమాట. ఆలస్య వివాహం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వివాహం కొంతమందికి కాదు, వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటుందండి. అందరికీ మీకు మన ఇదిగా ఇంకా మనందరికీ ఏం కాదు, మనందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. మనందరికంటే తులారాశి వాళ్ళు కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే మీరు
సప్తమ స్థానంలో మీరంటే మీరని కాదు, కొంతమందికి విదేశాల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. అంటే దూర దేశాల ప్రయాణము, వేరే వాళ్ళ ఇళ్లల్లో ఉండి వాళ్ళ యొక్క భోజనం భుజించడము, అలాగే దాని వలన మీకు బాగా ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కలుగుతూ ఉన్నతంగా అభ్యుదయంగా బాగుండడము, ఉన్నతంగా రాణించడము విదేశాల్లో జరిగి తీరుతుంది. అంటే ఏంటంటే విదేశాల్లో ఉండడము, వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉండడము. వేరే వాళ్ళు ఎవరండి? మీ తండ్రి కానీ, మీ కొడుకులు కానీ, మీ అమ్మాయిలు కానీ ఉండరా? వాళ్ళు వేరే వాళ్ళ ఇల్లా? మీ సొంత ఇల్లే అది కూడా. వాళ్ళ ఇళ్ళలో ఉండి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తామని సప్తమంలో రావి చెప్తుంటాడు. దానివల్ల మీకు అద్భుతంగా విజయం సాధిస్తారండి. అంతేకాకుండా స్త్రీల వలన మాట వింటారు, స్త్రీలు చెప్పినట్టుగా మీరు వాళ్ళు నడుచుకుంటారు అని ఉంది. స్త్రీలు అంటే ఎవరు? మన తల్లిగారు అవ్వచ్చు, మన భార్య గారు అవ్వచ్చు, మన చెల్లెలు సోదరి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు. ఎంతమంది ఉన్నారండి? వాళ్ళ వలన మనకి మంచి జరుగుతుంది. వాళ్ళ మాటలు వినడం వల్ల మనకంటే తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంది. ఏదైనా గురుడు అష్టమంలో ఉండడం అంత అద్భుతం కాకపోయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. కానీ 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉండడము, 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడము శుక్రుడు రాజయోగాన్ని ఇస్తారు కదా. మరి అంటే ప్రతి విషయంలో మీరు సక్సెస్ అవుతూనే ఉంటారు కదండి. మీకు తిరిగే ఉందండి బాబు. మీ మాటకి చలామణి అయిపోతుంటారు, చెలరేగిపోతుంటారు. సరే, భాగ్యస్థానాధిపతి 9th హౌస్ లార్డ్ బుధుడు ఆరోభంలో ఉన్నాడండి. అంటే చక్కటి విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అలాగే వ్యాపారాభివృద్ధి బాగా జరగడము, ఉన్నతంగా రణించబడము, అలాగే పుణ్య నదుల్లో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు కానీ మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భద్రత తక్కువగా ఉంటుందండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అందుకనే భూముల వల్ల ఇబ్బంది కలగడము, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా భూమి తగాదాలు, భూమి వివాదాలు, భూముల వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, ల్యాండ్స్ వల్ల. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కళ్యాణాలు చేయించుకోండి మహానుభావ అని చెప్పేది అదే. ఎందుకనే చేయించుకుంటారుగా. సో ఈ విధంగా కుజుకు సంబంధించిన పూజలు చేయించుకోండి, మీకే అద్భుతంగా ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా మీకు కలిసి రాదు. అలాగే మీరు అంటే జనరల్గా కుజుడు దిగ్బలుడు 10th భావంలో బలం లేకుండా అయిపోయాడు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అంత అద్భుతంగా కలిసి రాదు. అంటే కొన్ని అంటే 10th హౌస్లో కుజుడు ఉండడం వల్ల విపరీతమైన రాజయోగం కలగదు, వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, పూజ చేయడము, ఆయన ఆరాధించడమే జరగాలి. సరే, కేతువు కూడా ప్రభావం ఉందండి మీ మీద. అంటే ప్రభావం ఉందంటే బ్యాడా కాదు, గుడ్డే. ఎందుకంటే కేతువుకు గురుదృష్టి ఉంది కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, చెరువులు, బావులు, తటాకాలు, అలాగే గోపురాలు, ధ్వజస్తంభాలకి ఇలా మంచి మంచి వాటికి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు మీరు. సన్మానాలు కూడా ఇందా చెప్పండి, సన్మానాలు కూడా బాగా జరుగుతుంటాయి, విశేషంగా పూజింపబడతారు. సో ఈ విధంగా తులారాశి వాళ్ళు 15 రోజులు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకండి. ఈ నెలలో 30 తారీఖునే సింహాచల లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం జరగబోతుంది మనందరికీ. సో లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం వల్ల, ఆయన్ని పూజించడం వల్ల మనకి ధైర్యంగా ప్రతి విషయంలో ముందంజలో ఉంటాం. అంతేకాకుండా ప్రతి పనిలో నిరాటంకంగా కొనసాగిపోతూనే ఉంటుంది. గ్రహాల యొక్క ప్రభావం, బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమాత్రం మీ దరిచారో, మీ కాంపౌండ్ వాల్ దాటరావు. అది లక్ష్మీ నరసింహస్వామి యొక్క పవర్. సో ఆయన పూజిద్దాం, అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉందాం. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల
ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వలన చాలా మటుకు సర్పదోషం అనేది సవ్యకాల సర్పదోషం అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాల నుంచి మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాసులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా మనం దోషం నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పాము రూపంలో ఆవిడ నడుమి గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసిన, ఆ స్వామివారిని పూజించిన మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము అన్నీ చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునే వాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి చేస్తుంటారు ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతి దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.